హలో మై డియర్ సీకర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే డిఫరెంట్ వేస్లో ఎలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ఇవ్వచ్చు అనే దాని గురించి. నేను అవి స్టార్ట్ చేసే ముందు బేసిక్ 2 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్స్ ఉండొద్దు. మాట్లాడేటప్పుడు ఎక్కువ బ్రేక్స్ ఉండకుండా చూసుకోండి. మేక్ ష్యూర్ ఒక ఫ్లోలో ఉండాలి. తీసుకున్న మేబీ 1-2 టైమ్స్, అంతకన్నా ఎక్కువ ఉంటే ఇట్ విల్ ఇండికేట్ దట్ నువ్వు ప్రిపేర్డ్గా లేవు అని. అండ్ వాయిస్లో బేస్ చూసుకోండి. మేక్ ష్యూర్ యూఆర్ స్పీకింగ్ కాన్ఫిడెంట్. చెప్పడం యాక్చువల్లీ ఈజీనే, బట్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే టాక్ టు యువర్ సెల్ఫ్, ముందు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మిర్రర్ ముందు నుంచొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ డు నాట్ ఫీల్ ఇంటర్వ్యూయర్ యాజ్ ఏదో ఇదిగా ఫీల్ అవ్వకండి. అఫ్కోర్స్ ఆ పొజిషన్లో ఉంటే భయం వేస్తుంది, బట్ ఒక ఫ్రెండ్లా ఫీల్ అవ్వండి. అలా అని ఏది పడితే అది మాట్లాడొద్దు. బట్ ఆ కంఫర్ట్ రావడానికి, ఆ భయం పోవడానికి నేను ఇప్పుడు చెప్పే సెల్ఫ్ ఇంట్రడక్షన్ యాజ్ ఎ ఫ్రెషర్గానే. ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మస్ట్గా కవర్ అవ్వాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, నీ పేరు, నువ్వు ఏ డిగ్రీ కంప్లీట్ చేసావు అండ్ ఏ యూనివర్సిటీ నుంచి చేసావు, అండ్ నీ కీ టెక్నికల్ స్కిల్స్ ఏంటి, నువ్వు ఎందులో ఏ స్కిల్స్లో నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, అండ్ నీ అకాడమిక్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉంటే వాటి గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ ఆ ప్రాజెక్ట్లో నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏం గెయిన్ చేసావు ఆ ప్రాజెక్ట్ త్రూ అనేది మెన్షన్ చేస్తే ఇట్ వుడ్ బి బెటర్. అండ్ నువ్వు ఆ రోల్కి ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా ఉన్నావు, ఈ పాయింట్స్ బేసిక్గా అయితే కవర్ చేయాలి. అండ్ మేక్ ష్యూర్ ఎక్కువ సాగదీయకండి. మేక్ ఇట్ సింపుల్ అండ్ క్లియర్. జస్ట్ 30 seconds to 60 seconds ఉండాలి ఎప్పుడైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్. హియర్ ఈజ్ అ స్ట్రక్చర్డ్ అండ్ ప్రొఫెషనల్ అప్రోచ్. ఇంట్రడక్షన్. హియర్ ఈజ్ అ స్ట్రక్చర్డ్ అండ్ ప్రొఫెషనల్ అప్రోచ్. Good afternoon. My name is ABC, a recent graduate in XYZ degree from PQR University. I have a strong foundation in Java, Python, and web development, and have worked on projects like XYZ that enhanced my understanding of key technologies. I am very much eager to apply my skills and learn more from this opportunity. నెక్స్ట్ ఈజ్ స్కిల్స్ అండ్ స్ట్రెంగ్త్ అప్రోచ్. దీంట్లో ఎక్కువ మనం నీ స్కిల్స్ మీద, నీ స్ట్రెంగ్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అప్రోచ్ అవుతాం. లెట్ us see an example. Hello sir, a very good afternoon. I am ABC, a computer science graduate from XYZ University. I have secured so and so percentage in my bachelor's. Coming to my skills, I feel myself good at Java, data structures, and cyber security. I have hands-on experience with so and so tools and frameworks and worked on projects like XYZ. My goal is to leverage my problem-solving skills to contribute effectively at XYZ company. ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్, ఇది మీరు మీ స్కిల్స్తో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీకు స్కిల్ మీద చాలా గ్రిప్ ఉంది అన్నప్పుడు యూజ్ చేయండి. లెట్ us see a very general and impressive way of self-introduction. A very good afternoon. My name is XYZ. I am a recent graduate from ABC University in computer science. I have secured so and so percentage in my bachelor's, and regarding technical skills, I can say I am good at Python and Java. I used Python for my final year project where I implemented a machine learning model to predict stock prices. I gained hands-on experience in this project both in technical skills and on team management. I must say I'm a quick learner and have a great foundation in programming, so I think I'm a right fit for this role, and I'm really excited to apply my skills and grow with the company if you provide me an opportunity. దట్ ఈజ్ ఇట్. మీరు ఇంకా పాయింట్స్ యాడ్ చేసుకుంటాము అంటే యూ క్యాన్, బట్ మేక్ ఇట్ క్లియర్ అండ్ సింపుల్. షార్ట్గా క్రిస్ప్గా ఉంటేనే బెటర్. ఓకే. అండ్ ఫ్యూ మోర్ టిప్స్ ఏంటంటే, బీ కాన్ఫిడెంట్ బట్ హానెస్ట్. ఓకే. హానెస్ట్ అబౌట్ యువర్ స్కిల్స్. కీప్ యువర్ ఆన్సర్ స్ట్రక్చర్డ్ అండ్ టు ది పాయింట్. ఎక్కువ డ్రాగ్ చేయకండి. మెన్షన్ చేయాల్సిన పాయింట్స్గా ఇవి చేయి. అండ్ అదర్ దెన్ దట్, ఈ హాబీస్ అట్లా ప్రతి ఒక్కటి రెజ్యూమేలో పెట్టింది చెప్పాలని ట్రై చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కావాలి అంటే రెజ్యూమేలో లేని వాటి గురించి చెప్పు. ఇవన్నీ ఫాలో అయిపోండి, సరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.